నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కూడా కుంభవృష్టి కురిసింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలైతే కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సర్దానాలో 30.2 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 28.9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిక్నూర్లో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 27.9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నాగాపూర్లో 26.6 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెంటీమీటర్లు, లింగంపేటలో 22.5 సెంటీమీటర్లు, దోమకొండలో 20.2 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో 24.1 సెంటీమీటర్లు, ముజిగిరిలో 23.1 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సమైతే సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పద్మ గారు. అసలు ఈ వర్షాలు దానికి సంబంధించి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తున్నాం.
కామారెడ్డి, మెదక్ జిల్లా, నిర్మల్ జిల్లాలో అయితే కొంతమంది ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్, అంటే కామారెడ్డి జిల్లాలో అయితే ఫస్ట్ ఫ్లోర్కి కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితి అసలు. సో ఏంటి, ఎక్కడ తప్పిదాలు అంటే అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు, కానీ నష్టం జరిగిపోయిన తర్వాత అప్రమత్తం అవుతున్నట్టుగా అయితే ప్రజలు చాలా విమర్శలు చేస్తున్నారు. మరి ఇవి ఏ కోణంలో చూడాలంటారు, దీనికి సొల్యూషన్ ఏమంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. శుభోదయం అనుభూతి లేదు, ఎందుకంటే చాలా వరకు ఇవాళ తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాటి మళ్ళీ 3 రోజులు వరుసగా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయంటున్నారు. దేశవ్యాప్తంగా క్లౌడ్ బస్ట్ వల్ల కూడా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వాటిలలో కూడా చాలా పెద్ద ఎత్తున, గుజరాత్ కూడా, పాకిస్తాన్ తో సహా మంచి దేశాలు కూడా అల్లకల్లోలం ఉంటున్నాయి. కనుక శుభోదయం అనుభూతి లేదు, ఎందుకంటే మొత్తం అంతా వర్షాలతో ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది. తెలంగాణకు వచ్చే ముందు నేను స్పష్టంగా మొత్తం దేశమంతా, ప్రపంచంలో కూడా ఈ క్లౌడ్ బస్ట్లు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న మన తెలంగాణ జిల్లాలో 6 జిల్లాల్లో చాలా విధ్వంసం సృష్టించింది వర్షం. ఒకవైపు వర్షం విధ్వంసము, బీభత్సము, మరోవైపు రైతు ఆవేదన, యూరియా కోసం కష్టాలు. మొన్నటిదాకా ఆగిన వాళ్ళు 2 రోజులు యూరియా ఇవ్వని వాళ్ళు నిన్న యూరియా ఇస్తామని ప్రకటన చేశారు. చూడండి దుర్మార్గం. అంటే 2 ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రకృతి శాపం ఉంటుందా? ప్రకృతి శాపం దాన్ని నివారించలేదు కూడా, మన చేతుల్లో లేదు కూడా ప్రకృతి. అంటే పంచభూతాలను నియంత్రించే అవకాశం కానీ, ఆశ కానీ ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. పంచభూతాలు ఎప్పుడు కూడా ప్రకోపిస్తూనే ఉంటాయి. భూకంపాలు ఆగవు, అట్లాగే వర్షాలు ఆగవు, పిడుగులు పడడం ఆగదు. అట్లా భూమి, ఆకాశము, నీరు, నిప్పు, అట్లాగే వాయువు ఈ ప్రచండంగా ఎప్పుడైనా విజృంభించవచ్చు. చూస్తున్నాం కదా, టొరంటోలో వస్తే కొన్ని దేశాల్లో అయితే కార్లు పెద్ద పెద్ద ఎగురు కొట్టుకుపోతుంటాయి గాల్లో పడి. అంటే ఈ విధ్వంసాన్ని మనం ఎప్పుడు ఆపలేము, కానీ ఆ విధ్వంసాన్ని తగ్గించడానికి మన దగ్గర మార్గాలు ఉన్నాయి. మానవ తప్పిదాల వల్ల ఈ విధ్వంసం జరుగుతుంది చాలా వరకు. వాళ్ళ ఉత్తరాఖండ్ను అక్కడ వర్షాలు చూస్తుంటే మీకు, అది మన క్లౌడ్ బస్ట్ చూస్తుంటే, గతంలో నా అనుభవంలో ఏంటంటే దాదాపు 1-2 సంవత్సరాలకు ఒక్క క్లౌడ్ బస్ట్ అయితే ఎక్కువ. మొత్తం దాదాపు 60-70 ఏళ్ల వెనక్కు చూసుకుంటే అన్ని కలిస్తే ఒక 30-40 క్లౌడ్ బస్ కనపడతాయి. కానీ అటువంటిది ఇవాళ ప్రతి వారం క్లౌడ్ బస్ జరుగుతుంది. క్లౌడ్ బస్ట్ కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు ముడత పర్వతాలు అంటాం మనం, హిమాలయాలు చూసుకుంటే కింది నుంచి పైకి మేఘాలు వెళ్తుంటే ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరంతో సహా చాలా ఎత్తైన శిఖరాలు అడ్డుకుంటాం. అడ్డుకున్నప్పుడు నేను నిన్న కొందరు వాతావరణ శాస్త్రవేత్తలతో మాట్లాడాను, నేను మిత్రుడు ఉంటే. అడ్డుకుంటే ఏమవుతుందంటే, ఆ అడ్డుకున్న మేఘాలు అక్కడ చాలా ఘనీభావం చెంది చల్లగా ఇంకా చల్లగా అయిపోతుంది. అప్పుడు ఏమైంది అంటే, ఎప్పుడైనా ఒక ఒత్తిడిలో అనేప్పుడు బరస్ట్ అవుతుంది. కనుక ఆ మేఘాల విస్ఫోటనం అంటారు దాని ఒక రకంగా. అంటే ఒక రకంగా భూకంపం కానీ పెద్దది. కానీ ఒకే దగ్గర 15-20 సెంటీమీటర్ల వర్షం ఒకే దగ్గర కురుస్తుంది. దాంతో కింద భూమి తట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు మెట్ట భూములు కొంచెం ముఖ్యంగా ఇటు పక్కన దక్షిణ భారతదేశం ఉన్న భూములు గట్టిగా ఉంటాయి. రాళ్ళు, కొండలు కూడా ఇప్పటి వరకు కింద విరిగిపడిన సందర్భాలు తక్కువ ఉంటాయి. అంటే కేరళ, అటు ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశం అయితే మట్టి పొడిలాగా ఉంటుంది, బూడిదలాగా ఉంటుంది. నేను 3-4 సార్లు పర్యటన చేసిన వాడిని. అక్కడి నుంచి ఈ మన ఏమంటారు దాన్ని, మన కుంకుమ పువ్వు పండే ప్రాంతం నుంచి మట్టిని కూడా తెచ్చుకునేవాడిని. కానీ ఏమంటున్నానంటే అది బూడిదలాగా ఉంటుంది, లూజ్ సాయిల్ అంటారు దాన్ని. దానివల్ల ఏమవుతుందంటే లూజ్ సాయిల్ ఉన్న గుళ్ళు, రాళ్ళు కూడా కొట్టుకొస్తుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ లో విధ్వంసం చూశాం కదా మనం. వర్షం పడగానే ఆ నీళ్లు మొత్తం రాళ్లను, మట్టిని కూడా కిందికి తోసేస్తాయి. అప్పుడు ఆ క్లౌడ్ బస్ట్ అయిన సందర్భాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పద్మ గారు, మన తెలంగాణలో నిన్న మొన్న జరుగుతున్న వర్షాలు చూస్తుంటే పెద్ద ఎత్తున క్లౌడ్ బస్ట్ అనలేం, కానీ 15-25 సెంటీమీటర్ల వర్షం పడదు అంటున్నారు ఒక రోజులో. మొత్తం అంతా వస్తే 25 సెంటీమీటర్లు తక్కువ, 250 మిల్లీమీటర్లు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు రైల్వే ట్రాకులు కొట్టుకుపోయినాయి. అట్లానే మనకు చాలా మంది చనిపోయారు కదా, ఇంకా లెక్కలు రాలే. దాదాపు ఎన్డీఆర్ఎస్ సిబ్బంది 1000-1500 మంది రక్షించాలంటున్నారు. అన్ని నిజాం సాగర్ తో సహా, అంటే ఆఖరి మంజీరా పరివాహక ప్రాంతం కూడా బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు నిన్న నక్కవాగులో ఒక 2 కొట్టుకుపోయారు. ఆ నక్కవాగు అనేది హవేలి గన్పూర్ మండలం కిందకి వస్తుంది. చాలా చిన్న వాగు, అది వాగే. అటువంటిది కూడా బీభత్సం సృష్టించింది పైనుంచి నీళ్ళు వస్తుంటే. పెద్ద మంజీరా నది కాదు, ఏం కాదు, నదిలో పోయి కలుస్తుంది వాగు. సరే, పోచారం డ్యామ్ ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి పర్యాటక కేంద్రం. అట్లానే అక్కడ జింకల పార్క్ ఉంది కింది పోతే. అది కూడా పెద్ద ఎత్తున నిన్న
డ్యాము పక్క నుంచి వరద వచ్చేసి డ్యాము సగం దెబ్బతిన్నది. దాని పక్కన మన మట్టి కట్ట దాన్ని బాగు చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇంకా అదుపులోకి రాలేదు. ఇట్లా చూసుకుంటే మొత్తం మీద ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. దాంతోపాటు కాంగ్రెస్ పాదయాత్ర కూడా ఆగిపోయింది. ఇవాళ నిర్మలంగా జరగాల్సి ఉంటే అనుకుంటా ఆగిపోయింది అది. ఇవన్నీ అవుతాయి. జనజీవనం స్తంభించినప్పుడు ఇంకా పాదయాత్రలు పెట్టుకుంటే కూర్చోలేదు కదా వీళ్ళందరూ కూడా. కనుక రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చుంటే ఎట్లా అని. ఎవరెక్కడ కూర్చున్నా ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వం నడిపియాలి లెక్క అయితే. కానీ దిశానిర్దేశం చేసే ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, అట్లాగే మంత్రులు వీళ్ళందరూ నిన్న ఢిల్లీకి వెళ్ళారు. ఏది పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఎట్లా చెప్తాం, ఏది మన మూడు మార్గాలు ఏమిటి అని దాని మీద పోయినరు. ఏమంటున్నానంటే రాజకీయంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మొదలు ప్రజలను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలు కదా. రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం ప్రథమ కర్తవ్యం. పాలకులకి వేరే పని లేవు. ఫస్ట్ ఈ పని చేయాలి. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ధనం పోతుంది, ఒక రకంగా నిరాశ్రులు అయిపోయి అడుక్కునే పరిస్థితి వస్తుంది. అనవర అవసరం అంటున్నారు కొన్ని జిల్లాల్లో. అట్లాగే ప్రాణాలు కూడా పోతున్నాయి. కనుక ఇటువంటిప్పుడు ఈ శశవిషయాలు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటాయి. మీరు ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీలో కూర్చుని పోతుంది ఎట్లా, వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఫామ్ హౌస్ లో కూర్చున్నా మీరేం చేస్తున్నారు అని చెప్పి. అట్టేం లేదు. ప్రజాప్రతినిధులు నిజంగా జీలు ఉన్నవాడు ఎవరైనా ఉన్నారు, వాడు రోడ్డు మీద తిరుగుతున్నారు. నిన్న నిర్మల్ మన ఇంద్రకరణ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, నేను రోడ్డు మీద తిరుగుతున్నాను. అట్లేం లేదు. చాలా వరకు రాజకీయ నాయకులు ఈ సమాజ సేవ చేసే క్రమంలో ఇప్పుడు చాలా ముందు ఉంటాం, అందేం లేదు. కానీ సమస్య అది కాదు. అధికారులకు ఉన్నంత యంత్రాంగం కానీ ఇవన్నీ మామూలు ప్రజలకు రాజకీయ నాయకులు ఉండకపోవచ్చు. మహా అయితే ఏమైనా అన్నార్థులను ఆదుకోవడం కానీ, బాధితులకు షెల్టర్ ఇవ్వడం కానీ చేస్తుండొచ్చు. సమాజం బాధ్యత కూడా ఉంది, ఇది చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కానీ ఈ బీభత్సం ఇవాళ ప్రకృతి బీభత్సానికి మనమే కారణం. మానవ వనరులు మొత్తం అంతా ప్రకృతి వనరులు దోచుకోవడం పెద్ద ఎత్తున. ఉత్తరాఖండ్ అయితే మనకు ఈ విద్యుత్ ఉత్పాదన కోసం చిన్న నదాలకు కూడా ఆనకట్టలు కట్టి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తులను వాడుకోవడం, అక్కడి నుంచి ఎక్సెస్ విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు మళ్ళించడం చేస్తున్నాం. వందలాది విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయమ్మా ఉత్తరాఖండ్, ఉత్తర భారతదేశంలో. అవన్నీ కూడా మన మానవ తప్పిదాలు అంటున్నాం. ఇందుకు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వీటిలో అభివృద్ధి పేరు మీద చాలా విధ్వంసం జరిగింది. లక్షలాది చెట్లను నరికేశారు. లక్షలాది, నేను వేలు కూడా. దానికి ఏ పర్యావరణ అనుమతి ఇచ్చిందో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు దానివల్ల కూడా క్లౌడ్ బరస్ట్లు ఈ మధ్య పెరగడానికి ప్రధాన కారణం అంటే అభివృద్ధి భాగంగా జరిగింది. ఈ అభివృద్ధి ఒక్క క్షణాల్లో తుడిచిపెట్టకపోయింది కదా. చూసినాం కదా ఎన్ని బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి, ఎన్ని మన ఇళ్ళు ముంగిళ్ళు అన్ని కొట్టుకుపోయినాయి. అంటే లక్షల కోట్ల విధ్వంసం జరుగుతుంది. మీరు వేల కోట్ల అభివృద్ధి అని చూసుకుంటే ఈ వేల కోట్ల అభివృద్ధి కోసం లక్షలాది చెట్లు నాటేయడం వల్ల ఉత్తరాఖండ్, ఉత్తర భారతదేశం మొత్తం అంతా కూడా జమ్మూ కాశ్మీర్తో సహా ఇవాళ అతలాకుతలం కావడానికి మానవ తప్పిదం కూడా కారణం అంట. అట్లా అభివృద్ధి వద్దని నేను, అభివృద్ధిని ఈ పర్యావరణం రెండింటిని సమతుల్యం చేసుకుంటూ పోయే మార్గం కావాలి. అది కాకుండా పాలకులకు దురదృష్టి లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని నేను. ఓకే, ఇక మరొక అంశం అయితే చూసుకుందామండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి ఇవాళ వైజాగ్లో జనసేన అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఇక 3 రోజుల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జేఎస్పీ కేడర్, మహిళా కార్యకర్తలు పాల్గొనే వరుస సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. సో ఈ సమావేశాల ముఖ్య సారాంశం మనం ఏమనుకోవచ్చు? సో ఈ సమావేశాలు ఎంతవరకు యూజ్ అవుతాయి? ప్రజాస్వామ్యంలో పద్మ గారు రాజకీయ పార్టీలు కీలకం. అంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలకు ఏం జరగాలి మధ్యాహ్న అనేది అభివృద్ధి ప్రభుత్వం చేయాల్సిన పని. పార్టీలు ఏ ఎన్నికైనా కూడా చేయాల్సిన పని అది. కనుక ఈ పార్టీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కొంత వెసులుబాటు అవసరం కదా. ఇప్పుడు దశాబ్దం దాటి 11 ఏళ్ళు అయిపోయింది జనసేన పార్టీ ఏర్పాటు చేసి. మొదటి 5 ఏళ్ళేమో వాళ్ళు పోటీ చేయలేదు, కాకపోతే సపోర్ట్ ఇచ్చారు ఎన్డీఏ కూటమి. మొట్టమొదటి 2014 ఎన్నికల్లో వాళ్ళు పుట్టింది 2012లో, కనుక 13లో. కనుక 14 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయలేదు. మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. ఆనాడు మధ్య చెడు కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత మొదలు అమరావతి రైతుల కోసం విడిపోయారు. అమరావతి రైతుల ప్రయోజనాల కోసం బీజేపీని వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే తమ్ముడే పేకాట అని రాజకీయాలు చూసే లేదన్నారు, విమర్శించారు. తర్వాత తెలుగుదేశంతో విడిపోయారు. కాకపోతే 2019 ఎన్నికల ఎవరికి వారే ఏమన్నా తీరయ్యారు. 3 పార్టీలు వేరు పోటీ చేసినాయి.
విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూశాం. మొదలేమో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా 2014 చూస్తే అధికారంలో పాలు పంచుకోలేదు జనసేన ఎక్కడ కూడా. రెండోసారి పవన్ కళ్యాణ్తో సహా 2 సార్లు ఆయన ఓడిపోయిండు 2 చోట్ల. ఒకటేమో ఒక్క సీటు మాత్రం గెలిచారు. ఆ వాళ్ళు కూడా నా గొప్ప పవన్ కళ్యాణ్ ఏం లేదు బొమ్మన్నారు ఆయన. కనుక ఒక్క సీటు గెలిచినా కూడా పూర్తిగా 100% ఫెయిల్యూర్ అన్నారు. కానీ 2024 వచ్చే కల్లా 2 ఏళ్ల ముందుగానే గమనించిన పవన్ కళ్యాణ్ నా బలం ఇంతే, ఎంత చరిస్మా ఉన్నా ఇన్ని లక్షలాది మంది వస్తున్న అభిమానులు, లక్షలాది మంది అభిమానులు ఓటు రూపంగా మారాలి కదా, ఇది మారలేదు. దాంతో చాలా మంది 10 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డది జనసేన పార్టీ. అధినాయకుడు కూడా మనకి ప్యాకేజీ థియేటర్ అని, లేకపోతే రెండు పడవ మీద కాళ్ళు పెట్టాలని, అటు సినిమాలు ఇటు రాజకీయాలు చెల్లవని రకరకాలుగా విమర్శ. అంటే పడ్డవాడి మీద 12 మన ఆరోపణలు చేస్తుంటారు. నిజం అంటే ఎప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదని నిరూపించుకోవడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా పోవడం, ఇటు పక్కన లోకేష్ అటు పక్కన బాలకృష్ణ పెట్టుకొని డైరెక్ట్ గా మేము పొత్తుంటామని ప్రకటించడం. అంటే బీజేపీ అనుమతి లేకుండా టీడీపీ కూడా చేయి దాచలే అప్పటికి. ఇంకా చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే బయటకు వచ్చినాడు ఒక్కడు లేడు, పవన్ కళ్యాణ్ గారు ముందరికి వచ్చారు. బట్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఎందుకంటే ఎదుటి శత్రువుని ఎదుర్కోవాలంటే మనం 2 సార్లు చూసినాం. 14లో కలిసి ఉన్నాం, విజయం సాధించడం. 19లో విడిపోయినాం, చెడిపోయినాం. కనుక నా బలం ఒక్కడే సరిపోదు చెప్పిండు స్పష్టంగా పవన్ కళ్యాణ్. వాస్తవాన్ని అంగీకరించింది ఏంటంటే నా బలం ఒక్కడే సరిపోదు, మన బలాలన్నీ కలిస్తే ఎదుటి వాణి శత్రువుని ఓడించగలుగుతాము. వైసీపీ శత్రువు మనకందరికి, మనం ఓడించాలంటే ఎట్లా, విధ్వంసం జరిగింది అని ఒక ముందరికి వచ్చి ఆయన ఏం చేశారంటే బేషరతుగా మద్దతు ప్రకటించారు. నేను ఇక్కడికే వస్తున్నాను. దానివల్ల ఏమైందంటే గేమ్ చేంజర్ గా మారిండు. 100% స్ట్రైక్ రేట్ తో 21 గెలిచాం. పోటీ చేసిన 21 అసెంబ్లీలు 21 గెలిచాం. 2 పార్లమెంట్లు 2 గెలిచాం. 100% స్ట్రైక్ రేట్. నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ జనసేన అని మన సేనతో జనసేన అనే ఒక కార్యక్రమం పెట్టడం వల్ల పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం చేసే ప్రక్రియ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది మంచిది. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను పార్టీల సభ్యులు ఎవరంటే ప్రజలే కదా, ఆ పార్టీ సభ్యులకు ప్రభుత్వానికి మధ్యన ఒక అగాధం ఎప్పుడు ఉండవద్దు. దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజులలో ఇవాళేమో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. రేపేమో మిగతా కార్యవర్గం అంతా కూర్చుంటది. ఎల్లుండి మనకు ఎవరైతే మన సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టుకుంటారు. పార్టీ కలాపాలు కూడా ప్రభుత్వంలో చేరినంత మాత్రాన పార్టీని మర్చిపోవద్దు అనే ఒక ధ్యాసతో పోతున్నాను. పార్టీ నిర్మాణానికి బాగా పనికొస్తాను నేను అంటున్నాను. ఇది ఒక రకంగా పాజిటివ్ చూడాలి మనం. ఇది విడిచిపెట్టి ఇప్పుడు వర్షాలు ఉన్నాయి ప్రభుత్వం పనిచేయాలి దానికైతే దీనికి ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడికి ఎదుగుతున్నారు. చాలా తప్పు చేపింది గతంలో. మొదటి 10 ఏళ్లలో అయితే నేను రాసిన వ్యాసాలు ఆయన మీద ఎవరు రాయలేదు. అంటే ఆయన చేస్తున్న తప్పులు ఏంటి కట్టడం కానీ, చంచలత్వం ఎక్కుందాను, లేకుంటే మనకు ఆయన నిర్ణయాలలో కరెక్ట్ గా ఉండదని రాసిన సందర్భంగా. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అధికారం వచ్చిన ఈ సంవత్సరంలో చాలా పరిణతి చెందిండు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తను ఉన్న శాఖలు మిగతా వాళ్ళకంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. దాంతోపాటు ఇవాళ ఈ మీటింగ్ మనం ఎట్లా చూడాలంటే పాజిటివ్ గా 12 ఏళ్ల తర్వాత పార్టీని నడిపే క్రమంలో ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ఒక లంకె ఏర్పాటు చేయడానికి చేస్తున్నారని అనుకుంటాను. ముందు ఏం జరుగుతుంది చెప్పలేము. కానీ ఇప్పుడైతే ఈ కూటమి 15 ఏళ్ల దాకా మేము మళ్ళీ కలిసే ఉండాలి అని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. సరే ఈగోస్ కూడా వచ్చినాయి మధ్యన. ఈగోస్ రాకపోతే ఒక రకంగా ఇద్దరి మధ్యన అంటే కూటమికి బీటలు ఆరకపోతే వాళ్ళు ఈ 4 ఏళ్ళు అయితే కలిసే ఉంటారు అనుకుంటున్నాను నేను. వచ్చే 4 ఏళ్ల తర్వాత ఏమవుతుందో రాజకీయాల్లో సోషల్ కెమిస్ట్రీ మనం చెప్పలేము. కనుక ఇట్లా కలిసి ఉంటే మాత్రం విజయాలు సాధ్యపడతాయని నేను. ఓకే, మరొక అంశం, ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మోదీ నడిపిస్తున్నారు అంటూ కూడా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి అక్కుసునెత్తి వెళ్ళగక్కారంటే ఎక్కడి నుంచైనా వీళ్ళు మేము ఈ ఆయిల్ కొంటామని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల అమెరికన్స్ బాగా నష్టపోతున్నారు. ఒకవేళ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే 25% అంటే 20% టారిఫ్ని తగ్గిస్తామని చెప్పి. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళ నష్టాన్ని కూడా ఒక పెద్ద భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు అసలు? ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఏం లేదన్నా పీటర్ అన్న మాట. నిన్ననే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ మద్దతు కోరిండు. ఏది యుద్ధం ఆపడంలో మీ మద్దతు కావాలని కోరిండు. అటువంటి అప్పుడు యుద్ధంలో పాల్గొంటున్న ఉక్రెయిన్ లాంటి దేశమే రష్యా ఎప్పుడు మనతో సంప్రదింపులు చేస్తుంది. అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మనకు ఫోన్లో చెప్పిండు ఆయన.
పుతిన్ రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన గంటల్లోగానే మన భారత ప్రధానితో మాట్లాడి ఆ విషయాలు ఏం జరిగినాయి చెప్పింది కదా. ఇరు పక్షాలు ఇటు ఉక్రెయిన్ కూడా, మరి ఉక్రెయిన్ కు యుద్ధంలో ఇద్దరు పాల్గొంటున్నారు కదా, ఉక్రెయిన్ మనకు దూరం కావాలి కదా, కాలే కదా. ఉక్రెయిన్ అధ్యక్షుడు మనం ఏమన్నాడు, మన మద్దతు కోరుతున్నాడు, భారత్ యుద్ధం ఆగాలంటే మీ మద్దతు కావాలి. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చింది మధ్యకి ఈయనకేమైంది అంటే, అమెరికాకు అక్కస్ ఏంటంటే, ఒక పెద్ద అక్కస్ ఏంటంటే, బ్రిక్స్ దేశాల ద్వారా డాలర్ ను విలువ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు లోకల్ కరెన్సీ వాడడం మొదలు పెడితే డాలర్ ప్రతిష్ట పడిపోదు. ఇప్పుడంతా మనం ఎంత ప్రయత్నం చేసినా యూరో కరెన్సీ ఓడిపోయింది వాళ్ళతో. డాలర్ తో పోటీ పడి యూరో కరెన్సీ మొదలుపెట్టి యూరోపియన్ దేశాలను చీల్చడంలో అమెరికా పెద్ద ఎత్తున ఒక 10 ఏళ్ళుగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి దాన్ని విచ్ఛిన్నం చేసింది. మనం కూడా బ్రిక్స్ దేశాల సదస్సులో ఒక ప్రతిపాదన చేసినాం. అంటే భారత్ రష్యా చైనా కంటే అద్భుతమైన దేశాలు ఏం కావు కదా భారత్. అటువంటిది రష్యా చైనా కంటే ప్రమాదకరంగా మనం పరిగణించడానికి కారణం ఏంటంటే, మన నిజాయితీ, మన దీక్ష, మనం ఈ బ్రిక్స్ దేశాల్లో మన సూటిగా మనం వాళ్ళందరినీ ఏకం చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి పనికి వస్తాడు. వీళ్ళకు కంటగింపు కావచ్చు అమెరికా. కనుక మన మీద దృష్టి పెట్టాడు. చైనా కూడా దిగుమతి చేసుకుంటుంది. చైనా అయితే ముడి చమురు ఏది మన రష్యాని దిగుమతి చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు వేరే దేశాలకు కూడా పంపుతున్నాం. వాళ్ళ మీద అక్కసు లేదు. మనమేమో మన చమురుని మన దగ్గరనే వాడుకుంటున్నాం. సరే, మన దగ్గర విమర్శలు ఉన్నాయి కొన్ని. మోడీ గారు మన దగ్గర మరి చమురు రేట్ తక్కువైనప్పుడు $110-120 మన డాలర్లకు బ్యారెల్ చమురు ఉన్నప్పుడు మనం 60-70 రూపాయలే ఉంది కదా, మన దగ్గర 75 రూపాయలు దాటేలేదు అప్పుడు పెట్రోల్. అటువంటిది ఇప్పుడు $70-80 ముడి చమురు వస్తుంటే మీరు ఎందుకు 110 రూపాయలు పెట్రోల్ ఉందనే మాట అడుగుతున్నారు. అదాని అంబానీ దోచిపెడుతున్నారు దేశంలో, అది వేరు. కానీ సంపద మన దేశంలో ఉంటుంది కదా, వేరే దేశానికి అయితే పోతలేదు కదా, లక్షల కోట్ల డాలర్లు అయితే. కానీ ఏమవుతుందంటే, చైనా బయట దేశాలకు అమ్ముతుంది ముడి చమురు తీసుకొని రష్యా నుంచి. మనం ముడి చమురు తీసుకొని మనం వాడుతున్నాం. 142 కోట్ల ప్రజలు మనము మన సముద్ర దిగుమతి పోగా అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మనం అమెరికా నుంచి మొత్తం ఆపలే, వీటిని విడిచిపెట్టి మొత్తం అక్కడి నుంచి దిగుమతులు ఆపాలే. చమురు మా దగ్గరనే మొత్తం కనమాట. మీరు $110 ముడి చమురు మీరు అమ్ముతుంటే, అక్కడ $60-70 ముడి చమురు ఒక బ్యాలర్ వస్తుంటే, మేము ఇక్కడ కొనుక్కుంటాం, అక్కడ మా ఇష్టం కదా అని భారత ప్రభుత్వం అంటుంది. సహజం కదా. అందుకని మన విదేశాంగ మంత్రి కానీ మన ఆర్థిక శాఖ మంత్రి కానీ క్లియర్ చేసిండ్రు, మేము ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుక్కుంటాం, మీరే వాడు అడగడానికి అంటున్నాం. అది కరెక్ట్ కాదు. అందుకని ఇప్పుడు ఆ యుద్ధం ఆగకుండా చేస్తున్నాం మనం అని చెప్పి ఆరోపణ చేయడం అనేది అంతకంటే హాస్యాస్పదం కొట్టిందే. నవ్విపోదురు కాక నాకేంటే సిగ్గు అన్నట్టు అమెరికా అధికారుల మాటలు అట్లాగే ఉన్నాయి, అమెరికా అధ్యక్షుడి మాటలు అంతకంటే పిట్టల దొరలాగా. నిన్న కూడా పద్మ గారు నిన్న కూడా అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరామం నేనే ముందు అడుగు వేసిన అంటున్నాను. బుద్ధి లేదురా, నువ్వు కాదు పార్లమెంట్ సాక్షిగా మనం ఎన్నిసార్లు చెప్తున్నా కూడా 32వ సారి నిన్న మాట్లాడింది ఆయన. అంటే 36 సార్లు నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నువ్వు అదే మాట. అంటే ప్రపంచ శాంతి బహుమతి కావాలని ఆయన బుద్ధి పుట్టింది. ఈ యుద్ధం ఆగుతలేదు. అక్కసంత ఎవరి మీద తీసుకోవాలి. ఇప్పుడు అత్త మీద కోపం తుత్త మీద అన్నట్టు. అత్త మీద కోపం అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగుతలేదు కనుక దాన్ని తుత్త మీద మన మీద తీర్చుకుని అంటున్నాను నేను. ఇది ఏం నష్టం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, మనం మనదైన రీతిలో విదేశాంగ విధానం రూపొందించుకున్నాం. నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఎక్కడ మన డివైడ్ కావడం లేదు. అడిగిన విదేశాంగ విధానం ఉన్నది. రెండు దేశాలు కొట్టాడుతున్న దేశాలు కూడా మన కొట్టు సఖ్యతలు ఉన్నాయి. మొన్నటికి మనం చూడండి, ఇరాను ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ మన మిత్ర దేశం. ఇరాన్ కూడా మన సహాయం కోరింది. మన సహాయం అంటే యుద్ధం ఆపడంలో మీ సహాయం కావాలని. అంటే యుద్ధం చేస్తున్న రెండు దేశాలేమో మననేమో మధ్యవర్తిగా చూస్తున్నాయి. అమెరికానేమో యుద్ధం చేయించడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు ఉక్రెయిన్ కి ఎవరు ఆయుధాలు సప్లై చేస్తున్నారు, అమెరికా కదా, రష్యాకు వ్యతిరేకంగా. వాడు యుద్ధం ఆపుతా అంటాడు. అట్లానే ఇజ్రాయెల్ కు ఆయుధాలు సప్లై చేసింది మొత్తం అంతా అమెరికానే కదా. గట్టిగా మాట్లాడితే ఇరాన్ మీద దాడులు చేసింది, బాంబర్లతో పెద్ద ఎత్తున బంకర్లను ఛేదించే బాంబులతో దాడి చేసింది అమెరికా కదా. ఇజ్రాయెల్ పక్కన పెట్టి మరి అటువంటి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళేమో శాంతి కాముకులట, మనమేమో రెండు దేశాల మధ్య యుద్ధం తంపులు పెడుతున్నాం. తంపులు పెడుతున్నాం. అసలు తంపులు పెట్టేది ట్రంపే, మనం కాదు. ఇది గమనిస్తున్నారు ప్రజలను, ప్రపంచ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్న దేశాలే మనను మర్చుకుంటుంటే, మనను సహాయం కోరుతుంటే, ఎవడో మధ్యన వచ్చి ఇటువంటి వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉండదు. నా ఉద్దేశం అంటే, ఇది మెల్లగా అంటే వైట్ అండ్ బ్లాక్ తెలుస్తుంది కదా, అర్థం అవుతుంది. కానీ మనదైన రీతిలో మనం మాత్రం గట్టిగా ఉన్నాం, ఇట్లే ఉండాలని కోరుతున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ వివరణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.